షలోమ్ అండ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. పరిశుద్ధులైన ఎలోం బిడ్డలారా, ఈరోజు సాయంకాలంకు మరి మీరందరూ నెల ఆరంభ కూటమికి సిద్ధపడుతున్నారని భావిస్తున్నాము. అందరు అటెండ్ అవ్వండి, దీవెనలు ఆశీర్వాదములు స్వతంత్రించుకోనండి. ఒక మంచి సాక్ష్యం ఉంది, ఆ సాక్ష్యం వినండి. సో అందరూ సిద్ధపడండి. ఈ దిన కృపావాక్యము చూసుకుందాము. మత్తయి సువార్త 15వ అధ్యాయము 28వ వచనం. అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పెను. యాషోబెసేవారు యెరూషలేము నుంచి అనేకమైన అద్భుతాలు చేస్తూ తూరు సియోను ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఒక కానాను స్త్రీ వచ్చి ఆమె, అయ్యా, నా కుమార్తె దయ్యం బట్టి చాలా వేదన పడుచుంది, బాధపడుచుంది అని అరుస్తూ వస్తుంది. ఆ మాటలు యాషోబెసేవారు లెక్క చేయడం లేదు. శిష్యులు వచ్చి, అయ్యా, ఆమె మనల్ని వెంట పడుతుంది, ఆమె కూతురు బాగాలేదంటే ఆయన మౌనంగా ఉన్నప్పుడు ఆమె వచ్చి ఆయన పాదాల మీద పడి మొక్కి, అయ్యా, మీరు కరుణించండి, నా కుమార్తెను స్వస్థపరచండి అని అన్నప్పుడు, అమ్మా, నేను రొట్టె ముక్కలు పిల్లలకు పెట్టవలసిన రొట్టెలు కుక్క పిల్లలకి ఎలా పెట్టాలి అంటాడు. అంటే ఇజ్రాయిల్ వాళ్ళందరికీ ఆయన గుణపాఠం నేర్పిస్తున్నట్టు. వారందరూ అన్యులను వారు కుక్కలుగా ఎంచుతారు కాబట్టి వారు గుణపాఠం నేర్పించడానికి అలా చెప్తున్నాడు. అమ్మ, ఎలా పెట్టమంటావంటే, అయ్యా, కుక్క పిల్లలు కూడా పిల్లలు తినే బల్ల మీద తింటున్నప్పుడు బల్ల కింద పడే వాటిని ఏరుకొని తింటాయి కదయ్యా, ఆ మాత్రమే విశ్వాసం నాకు లేదా అని అనగానే, అమ్మా, నీ విశ్వాసం చాలా గొప్పది, ఇలాంటి విశ్వాసం నేను ఎక్కడ చూడలేదు, ఎవరిలో చూడలేదు, ఇజ్రాయిల్లో సైతం ఇలాంటి విశ్వాసం చూడలేదు. కాబట్టి అమ్మా, నీ విశ్వాసమే, నువ్వు కోరినట్టుగా నీ కుమార్తె ఇదే క్షణమున స్వస్థత పొందుకుంటుంది అని ఆయన సెలవిచ్చాడు. అంటే పరమ తండ్రి హృదయాంతరంగాలేన పరిశుద్ధుడు అక్కడున్న ఇజ్రాయెల్ అందరికీ హెచ్చరికలు జారీ చేయడానికి కొరకు, ఓ ఇజ్రాయేలారా, మీరు ఇజ్రాయేల్ అయి ఉండి కూడా మీరు విశ్వాసము లేకుండా మీరు కుక్కల్లాగా బతుకుతున్నారు, ఆమె అన్యురాలై ఉండి కూడా ఎలాంటి విశ్వాసం కలిగి ఉన్నదో చూడండి అని వారి మనోనేత్రము తెరవజేయడానికి కొరకు ఆ మాట అన్నారు తప్ప యాషోబెసే వారి యొక్క ఉద్దేశం అది కాదు బిడ్డలారా. ఆయన వచ్చిందే ఆయన రక్షణ కొరకు, సర్వ ప్రపంచము యొక్క జనాంగం యొక్క రక్షణ కొరకు. కానీ ఆయన పలుకుచున్న మాట ప్రవక్తలందరూ అలా మరి ఇజ్రాయెల్ను మాత్రమే హెచ్చరించారు కాబట్టి ఆ మాట పలికాడు. అదే క్షణమున ఆ యొక్క కానాను కుమార్తె స్వస్థత పొందుకున్నది. ఆ విధంగా అద్భుతాలు మన గృహాల్లో కూడా ఆయన పరమ తండ్రి జరిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల ఎలోహిం, అవును నాయన, నీ విశ్వాసమే నేను స్వస్థపరిచింది, నీ కోరిక నెరవేరింది తల్లి అని కానాను స్త్రీని పలికినట్టుగా అన్యులమైన మాతో కూడా పలుకుచున్న నజరుడైన యెహోవా మీకు స్తోత్రములు చెల్లిస్తూ యాషోబెసే నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం. పరమ తండ్రి, మన పరలోకపు తండ్రియు, మన రక్షకుడును విమోచకుడును నజరేయుడైన యాషోబెసే వారి దివ్య సముఖము నుంచి మీకు, మీ కుటుంబాలకు, మీ వంశాలకు శాంతి, సమాధానం, కృపయు నిరంతరము నిలిచి ఉండునుగాక. ఆమేన్.